ప్రభునేసు క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో 145వ కీర్తన 18-19 వచనాలను ధ్యానం చేద్దాం. 145వ కీర్తన 18-19 వచనాలను ధ్యానం చేద్దాం. తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడి మాటలు మన విడికిల్లో దీవించును గాక. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు ఎవరికి సమీపముగా ఉన్నాడు, ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎవరికి దగ్గరగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే తనకు మొరపెట్టే స్థితిలో ఉన్నారో, తనకు నిజముగా మొరపెట్టేటటువంటి వారిగా ఉన్నారో, వారికి దేవుడు అతి సమీపముగా ఉండువాడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. మొరపెట్టడము, నిజముగా మొరపెట్టడము అనే మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే ఎవరైతే నిజంగా దేవునికి మొరపెట్టేటటువంటి, ప్రార్థన చేసేటటువంటి, ఆయన సన్నిధిలో వారి హృదయంలో కృమ్మరించేటటువంటి వాడుక ఉంటుందో, వారెల్లరకు కూడా దేవుడు అతి సమీపముగా, అతి దగ్గరగా ఉండువాడు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తెరగాలి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండగా దేవుడు వారికి సమీపముగా వచ్చాడు. దేవుని సన్నిధే వారి మధ్యలో నివాసం ఉన్నటువంటి సందర్భాలను మనము చూసాం. అయ్యో ప్రభువా, మేము ఐగుప్తు దేశంలో నశించిపోతూ ఉన్నాం, మేము బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం, మాకు విడుదల దొరకడం లేదు, మమ్మల్ని ఎప్పుడు కనాను దేశమునకు తీసుకొని వెళ్తావు, మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం, దయచేసి మాకు సహాయము చేయమని ఇశ్రాయేలు ప్రజలందరూ వేడుకుంటున్నప్పుడు, వారి నిజమైనటువంటి మొర దేవుడు ఆలకించి భక్తుడైనటువంటి మోషేను ఎన్నుకొని వారి యొద్దకు పంపించి తన ద్వారా ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశమునకు వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే దేవునికి నిజముగా మొర పెడతారో ఆ నిజమైన మొరకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. దేవుడు వారి మొరను ఆలకించి వారికి సహాయం చేస్తాడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనం గుర్తించుదాం. ఇంకో మాట వ్రాయబడింది 19వ చరణంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి కోరిక, ఎవరైతే నిజంగా మొర పెడతారో దేవుడు వారికి సమీపముగా ఉండి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనే మాట మనలో మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎవరు నిజంగా మొరపెట్టేది అనంటే, తన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే నిజంగా మొరపెట్టే స్థితిని కలిగి ఉంటారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. ఈ రోజున నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ హృదయ వాంఛలు ఆయన తీర్చగలడు. ఎవరి కోరిక తీర్చబడుతుంది అనంటే, దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక తీర్చబడుతుంది. వారిని రక్షిస్తాడు, వారి మొర ఆలకిస్తాడు.
ఈ రోజున మరి మనము దేవుని యందు పరిపూర్ణమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవిత వైఖరి కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని కూడా ఒకసారి మనల్ని మనము గుర్తించి పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని ప్రేమల దోంబిడ్లార దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవునికి నిజంగా మొరపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని భక్తుడు ఇక్కడ దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. తనకు నిజంగా మొరపెడితే దేవుడు మనకు సమీపముగా ఉంటాడని చెప్తున్నాడు. తనందు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక నెరవేరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు అనే ఆత్మీయ సత్యాన్ని తను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. తనకు నిజంగా మొరపెడదాం. ఏదో ప్రార్థన చేయాలి గనుక చేసే విధానము కాదు. అందుకే ఊరికే మొరపెట్టడము ప్రార్థించడము వేరు, కానీ నిజముగా ఎప్పుడు మనం మొరపెడతామంటే కష్టాల కడిలిలో మనం ఉన్నప్పుడు, దుఃఖ సాగరంలో మనం ఉన్నప్పుడు ఒక నిజమైనటువంటి ఆక్రందన, ఆవేదన, ప్రార్థన మనలో నుండి బయటకు వస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ రెండు విషయాలు మనల్ని ఈ రోజున దేవుడు నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడు. తనకు నిజంగా ఎవరైతే మొరపెడతారో దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు. నిజంగా మొరపెట్టే స్థితిలో మనం ఉండాలి. ఎన్నోసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ నిజమైనటువంటి ప్రార్థన అది చిన్నదైనా సరే అది దేవుని సన్నిధికి తాకుతుంది. మరి అన్న పిల్లలు లేనప్పుడు ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటుంది కదా. ఇంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేయలేదా? ఎన్నోసార్లు చేసి ఉంటుంది. కానీ ఒకరోజు తీర్మానం చేసుకుంది, ఏదైతే అదైంది, నేను ఎవరి దగ్గర ఏడవను, నా బాధ ఎవరికి చెప్పుకోను, నేను నా దేవుని సన్నిధికి వెళ్తానని దేవుని మందిరంలోనికి వెళ్ళి అక్కడ నిజముగా మొరపెట్టింది. దేవునికి నిజమైన ప్రార్థన చేసింది, నిజమైన మొక్కుబడి చేసింది. అప్పుడు వెంటనే సమాధానం తనకు వచ్చింది. తన హృదయ వాంఛ దేవుడు తీర్చాడు. అందుకని ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అలాంటి సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకంగా ఉన్నాయి. వాటన్నిటిని మనం వివరించుకోలేము, ఈ సమయంలో వివరించుకోలేము, కానీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవునికి, యేసయ్యకు నిజంగా మొరపెట్టే స్థితిని కలిగి ఉన్నారో యేసయ్య వారికి సమీపముగా ఉంటాడు. ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక ఆయన నెరవేర్చి నిన్ను రక్షిస్తాడు అనే ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగి ఈ రెండు విషయాలుగా నిజంగా మొరపెడదాం. మొరపెట్టే స్థితిలో మనం ఉందాం. దేవునందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడే దేవుడు మనకు సమీపముగా ఉండి ఆయన నీకు నీ హృదయ వాంఛలను తీర్చి నీ కోరికలను నెరవేర్చి నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఆ రీతిగా మరి మొరపెట్టే స్థితిని, దేవునందు భయభక్తులు కలిగిన స్థితిని దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.